హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికాలో తెలుగు వ్లాగ్స్ అనే కాన్సెప్ట్తో నేను చాలా వీడియోస్ ఇదివరకు చేశాను. అవన్నీ చూసి నన్ను దయచేసి ఎంకరేజ్ చేయండి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే, అమెరికాలో ఆషాఢం అని చెప్పి ఒక గోరింటాకు వీడియో నేను షార్ట్స్ కింద ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లాగా నేను పోస్ట్ చేయడం జరిగింది. రీల్స్లో అయితే చాలా చాలా వైరల్ అయిపోయింది అనమాట. చాలామంది చూసి ఎలా చేశారు, ఎలా పెట్టుకున్నారు అని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్పండి అని చెప్పి నాకు డిఎమ్స్ ఇంకా మెసేజెస్ చేశారు. కావాల్సితే మీరు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో వెళ్ళి చూడండి. సో వాళ్ళ కోసం ఇంకా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకీ ఏంటి ఆ వీడియో ఎలా చేసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో నేను ఇండియా నుంచి ఇలా గోరింటాకు పొడి తెప్పించుకున్నాను అనమాట. గోరింటాకు పొడి అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం గోరింటా ఆకులు దొరుకుతాయి కదా మార్కెట్లో అయినా, లేకపోతే చెట్ల నుంచి కోసినవి. అవి నీట్గా ఎయిర్ డ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఫ్యాన్ కింద పెట్టుకొని మనం డ్రై చేసుకోవాలి లీవ్స్ని. సన్ డ్రై చేయడానికి మాత్రం ట్రై చేయకండి. ఒక్కసారి ఆకులన్నీ మంచిగా ఎండిపోయాక మనం మిక్సీలో ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ని మంచిగా మనం సీల్ చేసామనుకోండి, ఏదైనా పాలిథీన్లో ఆర్ డబ్బాలో, అలానే పార్సిల్లో యూఎస్కి పంపిస్తే ఆల్మోస్ట్ ఒక 2 to 3 months దాకా మనం హాయిగా వాడుకోవచ్చు అనమాట ఈ పౌడర్ని. సో ఇలా నేను తెప్పించుకున్నాను పౌడర్ ఇండియా నుంచి. ఇప్పుడు ఈ పౌడర్ని నా 2 చేతులకి గోరింటాకు పెట్టుకోవడానికి సరిపోయేంత తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా నా చింతపండు నానబెట్టుకున్న నీళ్ళతో కలుపుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాను. నాకు కావాల్సినంత కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట. చింతపండు నీళ్ళే ఎందుకు వేయాలి అంటే, చింతపండు ఆర్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఈ రెండిట్లో అసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో ఇది మంచిగా గోరింటాకుతో మిక్స్ అయ్యాక మనం గోరింటాకు పెట్టుకొని ఎండిపోయాకైతే మంచి కలర్ ఇస్తుంది అని చెప్పి అంటారనమాట. సో నాకు మా అత్తయ్య గారు, మా అమ్మ కూడా ఇలానే చెప్పారు కలుపుకోమని. అందుకే నేను వాళ్ళు చెప్పినట్టు ప్రాసెస్ని ఫాలో అయిపోయాను. దీంట్లో అస్సలు వాటర్ యాడ్ చేయకూడదా అంటే చేసుకోవచ్చు. నేను ఒక 1 to 2 drops యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఆల్మోస్ట్ అయిపోయాయి అని చెప్పి. అలా చేయకుండా అనేమీ లేదు, చూసుకుంటూ మన కన్సిస్టెన్సీ కావాల్సినంత చూసుకోవాలన్నమాట. ఎంత కన్సిస్టెన్సీ అని అంటే మీకు ఇలా చేసుకున్నాక అర్థమైపోతుంది. మనం గోరింటాకు పెట్టుకుంటే మనకి చేతులకి వేళ్ళకి అంటే అంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట. సో అలా థిక్గా సెమీ థిక్ కన్సిస్టెన్సీ లాగా ఉంచుకునేటట్టు చూసుకోండి. ఇది నేను మార్నింగ్ లేవంగానే కలుపుకున్నాను. సో ఇది కలుపుకున్నాక నేను 6 to 8 hours దాకా దీన్ని కంప్లీట్గా రెస్ట్లో పక్కన పెట్టేశాను అనమాట. ఎందుకు పెట్టాను అంటే, ఆ గోరింటాకు చింతపండు నీళ్ళు బాగా నాని మంచి కలర్ వస్తుందని అన్నాను కదా. సో అందుకని దానికి కొంచెం అది ఒకదానికి ఒకటి రియాక్ట్ అవ్వడానికి కొంతసేపు మనం అలా నానబెట్టుకోవాలన్నమాట. సో నేను లంచ్ అంతా అయిపోయాక మధ్యాహ్నం పెట్టుకున్నాను నా గోరింటాకుని. సో ఇలా చూసారా, నేను పెట్టుకున్నప్పుడు కూడా ఎంత నీట్గా వచ్చిందో ఫినిష్ కూడా. పౌడర్ కాబట్టి మనకు ఆకుల యొక్క రఫ్నెస్ కూడా లేదు కదా, నీట్గా మనం ఎలా కావాలంటే అలా నా మాట వినిందనమాట గోరింటాకు. అయిపోయాక నేను ఆల్మోస్ట్ ఒక 3 hours ఇలానే కంప్లీట్గా డ్రై అయిపోయాక నేను వాటర్ ఏమి యూస్ చేయలేదనమాట గోరింటాకు తీయడానికి. డ్రై అయిపోయింది కాబట్టి దాని పాటికి అదే రాలిపోతుంది. మనం జస్ట్ ఇలా కొంచెం మన చేతిని క్రష్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో మోస్ట్లీ నేను నీళ్ళు యూస్ చేయడానికి ట్రై చేయను. సో నీట్గా ఒకదానికి ఒకటి అలా పొలుస్తూ ఉంటే రాలిపోతూ ఉండింది అనమాట గోరింటాకు ఎండిపోయి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. నేను ఓన్లీ 3 hours పెట్టుకున్నాను అంతే నేను గోరింటాకు. అయిపోయాక నైస్గా కొబ్బరి నూనె రాసుకున్నాను, ఎందుకంటే మిగిలిన కొంచెం పొడిగా రాలిపోతుందని. అలా చేశాక మాత్రం మంచి ఆర్గానిక్ ఆరెంజ్ కలర్ వచ్చింది. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది అనమాట, ఎంత బాగా పండిందో అని చెప్పి. పౌడర్ కదా, డౌట్ ఉండింది అనమాట పండుతుందో పండుదో, బట్ అవుట్పుట్ వాజ్ సో గుడ్. హోప్ యూ లైక్ మై ఐడియా ఆఫ్ అమెరికాలో ఆషాఢం. మీకు కూడా నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో.